ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ ఒకరు. ఇక ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈయన నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలైన 3 రోజులకు రాబట్టిన కలెక్షన్స్ ఎంత, అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఎంత సంపాదించాలనే విషయానికి వస్తే, మిస్టర్ బచ్చన్ సినిమా నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి వరల్డ్ వైడ్ గా 31 కోట్ల రూపాయలు బిజినెస్ జరుపుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సినిమా విడుదలై 3 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ 3 రోజులకు గాను ఈ మూవీ 8 కోట్ల రూపాయల వరకు షేర్ ను కలెక్ట్ చేసి నిరాశపరిచింది. ఇక 3వ రోజు ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలుపుకొని 85 లక్షల రూపాయలు రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 23 కోట్ల రూపాయల పైగా కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అని తెలుస్తుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమా మరోసారి ప్రేక్షకులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. ధమాకా సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ఓకే దెన్ సీ యూ, బై.